నడువులు పోతానయ్యాయే. తిందామంటే పూటకి వెళ్తలేదా, కారం లేదా, ఉప్పు లేదా, గ్యాజులు లేదా, కన్నీ దగ్గరికి వస్తుందా. ఇలా ఒక రాణిగారు ఉన్నారు, ఆమె దగ్గర పోయి పని మనిషి లెక్క పోయి డబ్బులు కొట్టేయాలా, అంతే. తానం చేసి పోదాం. అల్లం బుల్లం బెల్లం అంతే. అమ్మగారు ఏమన్నా పని ఉంపిస్తారా అమ్మగారు? ఏం పని లేదమ్మా మా దగ్గర. ఇయ్యరాదు అమ్మగారు, పూటకి వెళ్తలేదు. నీ పూటకి వెళ్ళిపోతే నీకెందుకు ఇవ్వాలమ్మా? ఇయ్యరాదు అమ్మగారు, అయితే ఏం పని లేదమ్మా. గిన్నెలో బాత్రూంలో ఇయ్యి. సరే, అక్కడ మూలకి గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అవి తోమేసి పిండేసి వెళ్ళు. సరేనా? సరే. రానాయుండి ఇవి కూడా తోమరా మీరు? ఒప్పలిచ్చుడు కాదు, వచ్చి తోమనాడు తోమని కడగానే కడగాలి. అంతా అయిపోయింది. సరే, నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నా, మా ఫ్రెండ్స్ వస్తారు. మా ఫ్రెండ్ 10 గంటల తర్వాతకి వస్తుంది. ఆమెకి చికెన్ ఉంటే అమ్మాయికి పెట్టు, సరేనా? పెట్టి పంపు. బిచ్చగాడు వస్తాడు, ఆయన వచ్చినాక కరెక్ట్ 10 గంటలకు వస్తాడు. టైం మాత్రం తప్పడు. ఆయన వస్తే ఇంకా బిచ్చం వేసి పంపు, సరేనా? ఫోన్ వస్తున్నట్టు. హలో, వీళ్ళకి ఏమన్నా మెంటల్? ఆ ఫోన్ చేసి మాట్లాడారు. హలో హలో, ఇంటి బెల్ చూద్దాం. ఎవరు కావాలి? రాణిగారు లేదు, ఏం లేదమ్మా. పోర్రి నడవర్రి. అయ్యో, వీళ్ళకి ఒక బహుమతి ఇచ్చి పంపబడినది కదా. ఆగండి, ఇగో మా అమ్మగారి బహుమతి మేమన్నది. దాండి మేమా బిచ్చపొల్లం అనుకున్నాం. నువ్వు బిచ్చపొల్ల ఎక్కడ కనబడతావు? హలో రాణి, మీ అడ్రస్ కరెక్టేనా? కరెక్టే అమ్మా. ఇన్ని రోజులు ఉన్నాయి కదా. అవును. ఎవరో పిచ్చ వేసింది నాకు. ఎవరు? పని మనిషా? ఏమో, ఆమె కాలు ఇంకా నామాలు పెట్టుకుంది, భయం అవుతుంది. ఆమె ఇంట్లోనే ఉంది. ఇంట్లో పెట్టుకున్నావా? ఏం కాదు, ఆమెకి ఎక్కువ పని లేదంటే పూటకి వెళ్ళట్లేదంటే నేను తీసుకొచ్చి పెట్టుకున్నా మా ఇంట్లో. మా అమ్మ, నేను మా ఇంటికి వెళ్తున్నానండి. నేను ఫోన్ చేస్తారా ఇంటికి, సరేనా? నువ్వు వచ్చాక. సరే, నేను వచ్చినాకనే ఫోన్ చేస్తారా? సరే. రా, వచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చాగా. కూర్చో, కాఫీ తెస్తా. కింద కూర్చో అయ్యా, కింద కూర్చో. పట్టు, తాగు. రావు నాయన, బట్టలు తెస్తా. బట్టలు తీసుకో. పైలకు పో బిడ్డ, పో. నడు. ఎవరు వచ్చారో? మళ్ళీ వచ్చినట్టుంది. చీపురు కట్టతో వేసి పెడతా. అయ్యో అమ్మగారు, డోర్ మీద అదేమో ఉంది అమ్మగారు, బూజు దులుపుతాన్నా. ఓది వచ్చారు, మంచి బహుమతం ఇచ్చిన, తాయి వచ్చినా, అండి వచ్చినా, ఇంకేం ఇవ్వాలి? ఏమో అమ్మగారు, నేనైతే మంచి బహుమతం ఇచ్చి పంపినా. సరే, పిలిపి. ఎవరో ఏమో మళ్ళీ వచ్చినట్టు. ఉన్నదా? వచ్చినవా? దారా లోపలికి.
వెళ్ళి మంచిగా వేడిగా కాఫీ రెడీ చేసుకొని తీసుకొని రా సరేనా? అలాగే. మంచి స్మెల్ ఉండాలి, మంచిగా వేడిగా ఉండాలి సరేనా? సరే తొందరగా వెళ్ళి తీసుకొని వెరైటీగా ఉండాలి సరేనా? ఇంకైతే తక్కువ లేదు. ఏంటి బర్రెనేనా? తెల్లగా వచ్చినాయింది. ఫస్ట్ తెల్లగొత్త వాడమేమనేసి పైనుంచి వచ్చింది. కమ్మ ఉంది, తీసుకోవాలి. తీసుకోండి. ఏంటి చెప్పు. కమ్మ ఉందా? వెరైటీ చేస్తాను నేను ఎప్పుడైనా. కొంచెం తాగవా? తాగు. నీకేం తేవాలి? ఫస్ట్ పోయినాక ఆడికి పోయినా. ఆయన నీకు అన్ని చెప్పాను, మా అమ్మగారికి చెప్తా. అమ్మగారు ఇట్లా అండి, ఇగో నేను పోయినా అమ్మగారు. ఆమెకు సరైన వార్నింగ్ ఎలాంటి పోయినా. ఒకటి తెల్ల పోసింది అమ్మగారు, నుడుగురు వచ్చింది, పాడు వచ్చినాం. ఒకటి పైనుంచి పోసింది, కమ్మ ఉంది. నాకు చూసిన తెచ్చిన ఇక కమ్మ ఉందని. అయ్యో అదేమో అమ్మగారు బర్రుంచొని వచ్చి అమ్మగారు, మంచిగా ఉంది, తీయ ఉంది, కమ్మ ఉంది అమ్మగారు. గిద్దత నాకే వచ్చిన, మళ్ళీ నాకు ఇచ్చింది. సరే అది వచ్చిర్రా అమ్మగారు. ఏం తీసుకొచ్చినావు? గిద్దత బర్రుంచ తీసుకొచ్చినా. ఏం కొడతావు? చెప్పమ్మా. సరే అయితే కార్లో పెట్రోల్ పోయించు సరేనా? కార్లో పెట్రోల్ పోయించు, సర్ఫేసి మొత్తం తుడుగు సరేనా? ఏమన్నా వచ్చే వారికి నీళ్ళు సరేనా? చెప్పిందిరా. అయ్యో ఏముండదు చెప్పింది. పెట్రోల్తో ఇల్లు కడగమన్నది, కారణమేమన్నది. మా ఇంటికి వేస్తా బుక్కడంతా లేనట్టుంది. మంగం వెళ్ళాలి ఇంటికి. అయ్యో ఎంత మంచిగా నేర్చుకుంటుందో, పోయి చూద్దాం. ఏం పోసినట్టు ఏం చెప్పాను? ఇల్లు కలిగినా కాళ్ళ పోసినా ఏం చెప్పాను? నన్ను అడుగులు తిరిగారు దేవుడా. హలో పోలీస్, ఇక్కడ ఒక కేసు పడ్డది, అర్జెంట్ రావాలి, లేకపోతే మంచి మేనే ఉండేది. దారి నడు అర్జెంట్ గా. మా అమ్మగారికి నడుములు ఇరిగినాయి, చూస్తున్నావా? కళ్ళు కనబడతలేవా? ఎందుకు రమ్మన్నావు అంటే మా అమ్మగారు చెప్పిన పని చేయాలి, నువ్వైతే అడుగు ముందు. ఏందే పిచ్చా అని నీకేమన్నా? నేను ఆమె ఫోన్ చేయమంటే పోలీసులు ఫోన్ చేసినైతే వాళ్ళు మీకైతే ఏం తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. ఏంటమ్మా ఆమె ఫోన్ చేసి నన్ను తిడుతున్నావు వచ్చి? మీరు చేసి కాబట్టి మీ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి మీకు వచ్చిన. సరే నువ్వైతే వెళ్ళు, మా పని మనిషి తర్వాత సంగతి నేను తర్వాత చెప్తా. అమ్మగారు ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించాలి, మర్మించాలి, కానీ తిట్టకుర్రు అమ్మగారు, నా గుండె బాధపడుతుంది. అవునమ్మగారు, నా నడుగులు విరిగిపోయినా మరి నేను ఎట్టలేసిన చెప్పు, ఇక నాయమేనా ఇది? సరే ఇంకోసారి మంచిగా చేస్తా. అమ్మగారు మర్చిపోయినా, నీ రూమ్ దూరం అన్నారుగా. అమ్మగారు ఏమో చెప్పారు, బాత్రూమ్ లా పెట్టేయమన్నారు అంతే. అమ్మగారు నువ్వు చెప్పిన పని చేసిన, బాత్రూమ్ లో పెట్టేసిన, శుభ్రంగా కడిగిన,
బాత్రూమ్ లో వేయమన్నారు. నీకైతే మడిపాకు ఏం చెప్పావు మంచిగా. నీకే బాత్రూమ్ లో బెడ్ ఏమన్నారు. ఇది న్యాయమేనా ధర్మమేనా? సరే సరేలే ఇది ఒక్కసారి మరణించు. సరే సరే ఏం చేయలే నీ ఇంట్లోనే ఫస్ట్. నరకం కాదమ్మ గారు మీరు తప్పు గుర్తించుకోవద్దు. ఏం లేదు అమ్మగారు ఒక లెటర్ వచ్చింది. లెటర్ అంటే అది కాదు ఒక న్యూస్ పేపర్ వచ్చింది. ఇది వేసిన మీరు తాను చూసి వచ్చి చదువుడు అలవాటుగా చదువుకోరు వచ్చి చేసి వచ్చి. అర్థం కాదయ్యే పాడు కాదయ్యే ఇది ఇచ్చున్నది. ఇగో చదవండి అమ్మగారు. ఒక విలేజ్ లోనంట ఊళ్ళోనంట పని ఏమి లేదని ఇంట్లో నుండి ఒక యజమాని ఇంటికి వెళ్ళి అమ్మగారు నాకు ఏం పని లేదు దొరకట్లేదు అని వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న బంగారు నగర్లన్నీ తీసుకెళ్ళిందట. అట్లా తీసుకెళ్ళిన వాళ్ళకి ఉరి శిక్ష ఉందట. అమ్మగారు దొంగతనం చేస్తానికి వచ్చిన ఎప్పుడు వేయాలని మరణించారు అమ్మగారు. అయ్యో నేనేమైనా తప్పు చేస్తానని మరణించారు అమ్మగారు అంతే. ఏందమ్మా నువ్వు దొంగతనం చేయడానికి వచ్చినావు నా ఇంట్లో? ఎంత నమ్మకంతో ఉంటావమ్మా? నమ్మకం మరి కూడికి వెళ్తలేదు గిద్దరని చేయొద్దా? కూడకి వెళ్ళకపోతే నాకు ఇంత నరకం చూసిపోతావు. నరక చూపించాలమ్మా నన్ను క్షమించండి అమ్మగారు. సరే అమ్మ నీకు క్షమించిన సరేనా?